అర్ధరాత్రి సమయంలో గుమిగూడిన ప్రజలను పోలీసులు లాఠీలతో చెదరగొట్టిన ఘటన రాజేంద్రనగర్లో చోటు చేసుకుంది. మైలారదేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొందరు ఇళ్లు, దుకాణాలు తెరిచి గుమిగూడగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అర్ధరాత్రి వేళలో అనవసరంగా గుమిగూడిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో యువకులు భయంతో పరుగులు తీశారు. ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రేపు జరగనున్న సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఆలయ ఈవో రమాదేవి ఆలయ పార్కింగ్ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. కళ్యాణం జరగనున్న వేదిక, చలవ పందిళ్లు, ఎల్సీడీ స్క్రీన్లు, విద్యుత్ దీపాల ఏర్పాట్లను పరిశీలించారు. ప్రవేశ ద్వారాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై అధికారులకు సూచన ఇచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం జమ్మల తండాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హడుందార్త్ రజిత అనే యువకు చెందిన నివాసం దగ్ధమైంది. ప్రమాదంలో ₹1,00,000 నగదు, 60,000 తులాల వెండి, వంట సామాగ్రి దగ్ధమయ్యాయి. గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అలా చూద్దాం. 60%, 40% డిపార్ట్మెంటల్గా ఆర్మోడ్ రిజర్వ్ పోలీస్కి షిఫ్ట్ కావచ్చు. రాష్ట్రంలో ఉన్న అందరూ ఎస్పీలు అందరూ చేశారు, సిపిలు కూడా చేశారు, కానీ ఒక్క వరంగల్ సిపి గారు మాత్రము ఇది చేయట్లేదు. వారు పోయి ఎన్నిసార్లు రికమెండ్ చేసినా, వరంగల్ సిపి గారిని కలిసినా, డీజీపీ గారికి లెటర్ పెట్టినా, వరంగల్ సిపి గారు చేసిన వాళ్ళదే తప్పు, నేనే కరెక్ట్ అని చెప్పి మాట్లాడి ఆయన చేయట్లేదు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి బెటాలియన్లో ఉన్నటువంటి ఆ 40% ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. పాపం వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చి చాలామంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు, కామారెడ్డికి వచ్చి నాకు కూడా ఇచ్చారు. ఈ సమస్య ఒక సిపి గారిదా లేకపోతే రూల్దా అనేది ఒకసారి చూసి మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది కొంచెం తొందరగా సాల్వ్ చేస్తే బాగుంటుంది. రాష్ట్రం మొత్తం మీద అయిపోయింది, ఒక్క వరంగల్ దగ్గరనే ఇది ఆగి ఉన్నది. వరంగల్ సిపి గారితో మాట్లాడితే ఇది సాల్వ్ అవుతుంది అనేది కోరుకున్నాను. ధన్యవాదాలు. సభ్యులు వెంకటరమణారెడ్డి గారు చెప్పిన విషయం రాసుకున్నాం. అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో సుమారు 384 ఎకరాలలో 76 కాలనీలలో వర్క్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసి 2024లో రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు 22A కింద నిషేధ జాబితాలో పెట్టిన అధ్యక్ష. దీనివల్ల సుమారు 18,000 ఇండ్లు పీటీన్ నంబర్స్తో పాటు, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్తో పాటు ఉన్న ఇండ్లు వాళ్ళు ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏదైనా లోన్ తీసుకోవాలనుకున్నా, మార్టిగేజ్ చేసుకోవాలనుకున్నా, ఇల్లు అమ్ముకోవాలనుకున్నా, పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలనుకున్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. పోనీ వాళ్ళకు రాదు అనుకుంటే కోర్టు ద్వారా మళ్ళీ వాళ్ళు కోర్టులలోకి వెళ్ళి ₹1,00,000 పెట్టుకొని ఆ ₹1,00,000 ఖర్చు చేసుకున్న తర్వాత కోర్టు ఆర్డర్ తీసుకొచ్చినాక మళ్ళీ పర్మిషన్లు వస్తున్నాయి అధ్యక్ష. కేవలం ఈ ట్రాన్సాక్షన్ మటుకు జరిగే విధంగా, అది వర్క్ ప్రాపర్టీయా కాదా అనేది తర్వాత తేల్చండి, బట్ ట్రాన్సాక్షన్ జరిగే విధంగా చూసుకుంటే సరిపోతుంది అనేసి మీ ద్వారా
ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. మడిపల్లి సత్యం గారు. రాజశేఖర్ గారు చెప్పినటువంటి అంశాన్ని రాసుకున్నాం అధ్యక్ష. మడిపల్లి సత్యం గారు లేరా? ఓకే. కేఆర్ నాగరాజు గారు. కేఆర్ నాగరాజు గారు. మాట్లాడు. సారీ. థ్యాంక్ యూ అధ్యక్ష. మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు దేవాలయానికి సరైన నీటి వసతి చాలా తక్కువగా ఉంది. దాని పక్కనే జేఎన్టీయు క్యాంపస్ కూడా ఉంది. దాదాపు 2000 మంది విద్యార్థులు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. డ్రింకింగ్ వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి రివైజ్ ఎస్టిమేషన్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. ఆ రివైజ్ ఎస్టిమేషన్ కనుక క్లియర్ చేస్తే ఇటు కొండగట్టు టెంపుల్కు పక్కనటువంటి జేఎన్టీయుకు అదేవిధంగా పక్కనున్న గ్రామాలకు రామ్సాగర్ కానీ తిమ్మైపల్లి కానీ హిమ్మత్రావుపేట గ్రామాలకు గత ఎన్నో సంవత్సరాల నుంచి సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ త్వరితగతిన మనం పూర్తి చేసినట్టుంటే ఈ సమస్యకు పరిష్కారం చూపినట్టయితుంది. అదేవిధంగా మొత్తం మా చొప్పదండి నియోజకవర్గంతో పాటు పక్కనున్న వేములవాడ నియోజకవర్గానికి కూడా సాగునీరు అందించే నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి ప్రాజెక్టు ఎత్తు పెంచి ఆ నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ప్రాజెక్టు నిండినప్పుడల్లా నారాయణపూర్ గ్రామం పాములతోటి తేళ్లతోటి అనేక విషసర్పాలతోటి అక్కడ ప్రజలు జీవించే పరిస్థితి వచ్చింది. ఆ గ్రామాన్ని మొత్తం కూడా ముంపు గ్రామంగా ప్రకటించి ప్రాజెక్టు ఎత్తుపించి కుడికాల్వ పూర్తి చేసినట్టుంటే చొప్పదండి నియోజకవర్గంతో పాటు అదేవిధంగా వేములవాడ నియోజకవర్గం కూడా సాగునీరు అందించే అవకాశం ఉంటుంది అధ్యక్ష. రామడుగు మండలంలో మోతే రుద్రారం రంగసాయిపల్లి గ్రామంలో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఆ రోడ్డును కూడా త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గౌరవ మేడ్పల్లి సత్యం గారు చెప్పినటువంటి అంశాన్ని రాసుకున్నాం అధ్యక్ష. కేఆర్ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీరు సుపరిచితులు, సీనియర్ ఎమ్మెల్యే సార్. మీరు వరంగల్లో మీకు తెలుసు ఆకేర్ వాగని మన వర్ధనపేట నియోజకవర్గంలో పారుతుంది అధ్యక్ష. అది ఐలోని మండల్ వర్ధనపేట పర్వతగిరి నుండి పోయి మహబాద్ మీదకి వెళ్ళిపోయి గోదావరిలో కలుస్తుంది అధ్యక్ష. అయితే అందులో ఇసుక ఉండదు అధ్యక్ష, ఇసుక ఉండదు. కానీ వర్షాకాలం వచ్చినప్పుడు పక్కకు పొలాలలో అక్కడిక్కడ మేట వేసిన ఇసుకను ఆ మట్టిని ఫిల్టర్ చేసి దానిపైన ఒక సుమారుగా 5000 కుటుంబాలు వర్ధనపేట, ఐనవోల్ మండలం, పర్వతగిరి మండలంలో ఆధారపడి పనిచేస్తున్నారు అధ్యక్ష. ఆ ఇసుకను వాళ్ళు ఫిల్టర్ చేసి తెచ్చి అమ్ముకుంటుంటారు అధ్యక్ష. దాంతో ఇల్లు కూడా కట్టరు అధ్యక్ష. దానికి ఈ టైల్స్ కింద వేయడానికో లేక బాత్రూమ్ గోడలు చిన్న చిన్న పనులకు పనిచేస్తుంటారు అధ్యక్ష. వారికి దానిపైన ఒక ట్రాక్టర్ అమ్మితే ఆ ట్రాక్టర్ అతనికి 1000 రూపాయలు ఏమంత మిగులుతుంది అధ్యక్ష. దానిపైన కూలీలు చాలా మంది ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. ఎక్కువ దళితులు, ఎస్టీలు, బీసీలు దానిపైన ట్రాక్టర్లు తెచ్చుకొని ఆ ట్రాక్టర్లు ఫైనాన్స్లో తెచ్చుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. వాటిపైన కేసులు పెట్టి మరి గవర్నమెంట్ మంచి ఇసుక పాలసీ తెచ్చింది అధ్యక్ష. ఏదైతే దొంగలు ఉన్నారో ఆ దొంగలను అరికట్టారు. కానీ ఇది ఇసుక పాలసీలో రాదు అధ్యక్ష. మీ ద్వారా దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేక మన మినిస్టర్ వివేక్ సార్ కన్నా కానీ చెప్పి వాటికి రాయల్టీ కట్టే విధంగానన్నా ఏర్పాటు చేస్తే గ్రామ పంచాయతీకి ఏమన్నా బడ్జెట్ అధ్యక్ష చిన్న మొత్తం ఎంతో వారికి కట్టి తీసుకునే పోయే విధంగా వాళ్ళ సొంత భూములకు వెళ్ళి తీసుకొని ఫిల్టర్ చేసుకొని అమ్ముతారు అధ్యక్ష తెచ్చి. దానిపైన చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్ల మీద పడ్డారు, ధర్నా చేస్తున్నారు. కాబట్టి దయచేసి తమ ద్వారా మంత్రివారిలకు చెప్తున్న అధ్యక్ష, లక్ష్మణన్న ఉన్నాడు అక్కడ, ఎక్కువ దళితులు ఎక్కువ ఆధారపడి ఉంటారు అధ్యక్ష. కాబట్టి దయచేసి దాన్ని ఏ విధంగానన్నా ఒక పాలసీ తీసుకొని వారికి పర్మిషన్ ఇస్తే వారందరూ కూడా దానిపైన జీవనోపాధి గడుపుతారని మీ ద్వారా తెలుపుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు నాగరాజు గారు చెప్పింది నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. మందల సామ్యాల్ గారు. సామ్యాల్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మనకు ఈ మిషనరీ రాకముందు ఒడ్డెర కులస్తులు చేసిన రోడ్లు, వాళ్ళు తీసిన బావులు కనుక దాదాపు 100 నియోజకవర్గాలలో ఒడ్డెరలు ఉంటారు. వాళ్ళ జీవన విధానం కూడా చాలా అధ్వానంగా ఉన్నది.
కొంత పిల్లలు చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఏదో పని చేసుకుంటారు, కానీ గ్రామాలలో మాత్రం వాళ్ళ స్థితిగతి చాలా ఇబ్బందిగానే ఉంది. అందుకోసమనే వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవడానికి వాళ్ళకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, థ్యాంక్ యూ. మీర్ జుల్ఫికర్ అలీ సాబ్. అధ్యక్ష, నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. I am thankful to you, panel speaker Sahab, that you have given me the opportunity. Sir, this is regarding the Urdu Academy, sir. साहब बताना ये है 2023 में कुछ उर्दू एकेडमी अपॉइंटमेंट्स हुए साहब. सिंस 2023 दे आर वर्किंग सर. 23 साल उनको गुजर गए साहब. लेकिन इन अगस्त 2025 इसमें कुछ लोगों को परमानेंट किए साहब, जिसमें ये 5 लोग पुराने थे और 5 के साथ और मिला के टोटल 16 लोगों का अपॉइंटमेंट लिस्ट भेजा है साहब, और इनका अपॉइंटमेंट हुआ साहब. लेकिन किसी वजूहात की वजह से कि अपॉइंटमेंट कैंसिल हुआ, क्योंकि नए लोगों को ऐसा अपॉइंटमेंट देते, क्योंकि पुराने लोगों को नए लोगों के साथ मिला दिया गया साहब. अब यहाँ पे आने के बाद ये बेचारे 23 साल से नौकरी कर रहे हैं, यहाँ पे 23 साल से कोशिश कर रहे थे. एक बार अपॉइंटमेंट गया उनका, जाने के बाद डिपार्टमेंट की जानिब से कुछ लोग ऐसे काम किए कि नए लोगों को भी लिस्ट में शामिल कर दिए साहब, जिसकी वजह से फिर से अपॉइंटमेंट कैंसिल हुआ. ना सिर्फ कैंसिल हुआ बल्कि वो लोग 30,000 रुपये तनख्वाह मिल रही थी उनको, फिर नए लोगों के साथ लाके उनको 18,000 रुपये तनख्वाह कर दिए साहब. पुराने और नए को एक ही लाइन में लाके खड़ा कर दिए. तो मेरी आपसे यही गुजारिश है, हुकूमत से यही गुजारिश है, खास तौर से चीफ मिनिस्टर साहब से मेरी गुजारिश है कि जो पुराने लोग हैं उनका अपॉइंटमेंट परमानेंट किया जाए साहब, क्योंकि लोग अपनी जिंदगी पूरी जो 23 साल गुजार दिया पे काम करते हुए. मैं आपको यही आपकी जानिब से यही कहूँगा कि इनको परमानेंट किया जाए. जो पुराने लोग हैं कम से कम उनको तो परमानेंट करिए साहब. जो సభ్యులు చెప్పింది నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. డాక్టర్ సంజయ్ కలుకుంట. అధ్యక్ష, తొందరగా 2 ఇష్యూస్ ఉన్నాయి, తొందరగా ఫినిష్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఒకటే అధ్యక్ష, దయచేసి అధ్యక్ష, అందరికి సంబంధించిన విషయం, నా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు అందరి కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన విషయం అధ్యక్ష. అధ్యక్ష, మా దగ్గర కుర్మ సోదరులు ఉంటారు అధ్యక్ష. కుర్మ సోదరులు ఎంత సౌమ్యులు అంటే అధ్యక్ష, ఊర్లో ఉన్న గొర్రెల మంది అంతా కాపాడేది మా కుర్మ సోదరులు అధ్యక్ష. అయితే అధ్యక్ష, వాళ్లకు జనాలందరూ మంచిగా ఉండాలి, ఆ గొర్రెల మంది మంచిగా ఉండాలి, మా జీవనాధారం అదే అని చెప్పేసి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష బీరప్ప స్వామికి వాళ్ళు కళ్యాణం చేస్తారు అధ్యక్ష. అది చేసినప్పుడు వాళ్ళ ఆచారాలు ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాలు అధ్యక్ష గావు గాయడం చేస్తారు అధ్యక్ష. అయితే దయచేసి అధ్యక్ష, నేను కూడా, నాకు కూడా ఒక డాగ్ ఉంది, నాకు కూడా గొర్రెల ఫామ్ ఉంది అధ్యక్ష, అన్ని ఉన్నాయి, కానీ వీళ్ళ మీద పోలీస్ కేసులు అవుతా ఉన్నాయి అధ్యక్ష పాపం. దయచేసి మీ ద్వారా మొత్తం అసెంబ్లీని అందరినీ కూడా కోరుతాను అధ్యక్ష, దీని మీద షార్ట్ డిస్కషన్ పెట్టండి, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అధ్యక్ష మనం. ఎందుకంటే తరతరాలుగా వస్తున్న ఆచారాల మీద ఎవరో ఒకరు యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ మా అందరికి కూడా ప్రేమల మీద వాళ్ళ మీద కేసులు పెడితే పోలీస్ కేసులు చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు అధ్యక్ష. దయచేసి రాష్ట్రంలో ఉన్న మా కుర్మ సోదరులందరికీ కూడా మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం, దాని గురించి షార్ట్ డిస్కషన్ మీరు పెట్టాలని చెప్పేసి మా కుర్మ సోదరులను కాపాలని చెప్పి కోరుతున్నారు. రెండోది అధ్యక్ష, చిన్న విషయం ఫినిష్ చేస్తా సార్, వన్ స్మాల్ వన్ సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. డాక్టర్ సంజయ్ కుమార్ గారు చెప్పింది నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, సింగిల్ ఇష్యూ మాత్రమే ప్రభుత్వ దృష్టికి తీసుకురండి, అంతేగాని మల్టీ ఇష్యూస్ దయచేసి మాట్లాడొద్దు అనేది నా రిక్వెస్ట్. మురళీ నాయక్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు 0 అవర్లో. ముఖ్యంగా మా మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రభుత్వ భూములు బాగున్నాయి అధ్యక్ష. అక్కడ 1970 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 200 గజాల జాగిచ్చి అక్కడ కాలనీని ఏర్పాటు చేయడానికి వాళ్ళు వెసులుబాటు కలిగించి అక్కడ ఇందిరమ్మ ఇల్లులు కూడా పెంకుటిల్లు కట్టించి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ ఇల్లు దాదాపు 50 సంవత్సరాలు నిండినటువంటి ఇల్లు చాలా శిథిలావస్థలో ఉండని కూలిపోయే వ్యవస్థలాగా ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులలో వాళ్ళు అప్లై చేసుకుంటా ఉంటే ఇన్ఎలిజిబుల్ వస్తూ ఉంది అధ్యక్ష. మనం గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలంటే
వాళ్ళకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ లేదు అని చెప్పేసి ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష. అలా ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, అదేవిధంగా గాంధీ నగర్ అని ఇట్లా 4-5 కాలనీలు ఉన్నాయి అధ్యక్ష.